అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరజిల్లుతున్న శ్రీశైల మాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన మంగళవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజ, జపపారాయణలను నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత అమ్మవారి ఆలయ ముందు భాగంలో రజకునిచేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్విక బలిగా వందల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలను, నిమ్మకాయలను సాత్విక బలిగా ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు, భక్తులు సమర్పించారు. సాయంత్రం మల్లికార్జున స్వామికి మహామంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శొంఠి, భక్షాలతో కప్పివేశారు. అలానే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాశిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి గోవిందు అమ్మవారికి కుంభహారతి సమర్పించారు. కుంభహారతి అనంతరం మళ్లీ రెండో విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి నిజ రూప దర్శనం చేసుకుని భక్తులు తరించారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.